లోపల చిన్న పిల్లలతో వచ్చారు ఏమంటారు? లోపల పోతే ఏమంటారు? ప్రజావాణి లోపల ఈ డబుల్ బెడ్రూమ్లు ఈ రేషన్ కార్డులు ఇవేవి రావండి సార్, అన్ని టైం పాస్ కోసం పెట్టుకురంట. మాటలు కూడా చాలా మాట్లాడుతున్నారు. రాసిగా మాట్లాడుతున్నారా? అవును సార్. మరి మీరు రాసిగా మాట్లాడకపోయారు. అరెస్ట్ చేస్తామనంటే ఎందుకు చేస్తారు? మేము దొంగతనం చేస్తాం, లంగతనం చేస్తాం, ఎందుకు? మా గురించి మేడం కి జుట్టు ఎందుకు రాలుతా సార్? మా గురించి మేడం జైల్లో వేయడం ఎవరు అన్నారంట, పోలీసులు అన్నారంట. మా కష్టం మేము చెప్పుకుందామనే కదా మా గురించి పోరాడుతుంది. ఆమెను ఎందుకు వేయాలి సార్? జైల్లో వేయడం మేము దొంగతనం చేసినామా? మమ్మల్ని తీసుకుపోయి మా గురించి ఆమెను జైల్లో వేయడానికి జుట్లు ఉడతాయి, చెప్పులు అరుగుతాయి, మీకు ఇల్లు రావంటే మమ్మల్ని అందరికి ఇస్తారా? మరి మాలాంటి చేయరా? మరి అప్పుడు ఓటు వేసినప్పుడు మేమేం చేయాలి సార్? ఇప్పుడు మా జుట్లు ఉడిపిస్తాం, మాకు ఓట్లు వేయమన్నప్పుడు మేమేం చేయాలి? అప్పుడు మేము కూడా అదే పని చేయాలనా? మాలాంటి వాళ్ళకి సాయం చేయమని చెప్తున్నాం, కోరుతున్నాం. మీతో అన్నారా లోపల? ఏమంటారు? పిల్లలు పెద్దగైనా గానీ మీకు ఇండ్లు రావు, మీకు రేషన్ కార్డులు రావు, ఏం రావు. ఎందుకు వచ్చిందట ఈ ప్రభుత్వం? ఎందుకు టైం పాస్ కోసం పెట్టిరంట. పోరమ్మ బయటికి వెళ్ళారని అంటున్నారు. బయటికి వెళ్ళగొడుతున్నారా? ఈ మేడం మీదనేమో సీసీ కెమెరా నేనుంటే ఏమన్నారంటే ఈ పిల్లోడు పెద్దయినా రావమ్మా, మీకు ఆ ప్రభుత్వం ఇవ్వదు, ఈ ప్రభుత్వం కూడా ఇవ్వదు, అదేదో టైం పాస్ కి పెట్టుకున్నారని వాళ్ళే చెప్పి పంపిస్తే. ఇంత ఘోరం ఉంటుందా? ఇంత ఘోరంగా అంటారా? ఇప్పుడు 18 కి అలా జరిగింది. 25 కి పోలీసులు నన్ను పేదోళ్ళకి హెల్ప్ చేస్తే తప్ప చుట్టుముట్టి 3 జెంట్స్ పోలీసులు, 3 లేడీస్, 2